మీ అందరికీ నా వందనాలు. ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనములు వేసి ఆ సంవత్సరమున నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనక మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిప్తీయులు అతని యందు అసూయపడిరి. ఏంటంట, ఇస్సాకంట ఆస్తి విషయంలో, గొర్రెల విషయంలో, డబ్బు విషయంలో అభివృద్ధి పొందేవాడిగా ఉన్నంట. ఇస్సాకు ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో, డబ్బు విషయంలో, గొర్రెలు మేకల విషయంలో గొప్పవాడు అయినప్పుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ఫిలిప్తీయులంట ఇస్సాకు మీద అసూయపడేవారుగా ఉన్నారంట. ఇస్సాకు మీద అసూయ పట్టడం అంటే అతను ఎందుకు ఎదగాలి, అతను ఎందుకు పై స్థితిలో ఉండాలి అని అసూయపడేవారుగా ఉన్నారంట. అంటే ఇస్సాకు మీద కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలు, పగలు, ద్వేషాలు కలిగి ఉండటం, అలా చెడు లక్షణాలు కలిగి ఉన్నారంట. ఇస్సాకు ఎందుకు అలా, మాకంటే ఎందుకు అలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో, గొర్రెల విషయంలో, ఎడ్ల విషయంలో అతడు ఎందుకు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని, అతడు ఎందుకు ఎదగాలని అసూయపడ్డారంట. అతని మీద కుళ్ళు, స్వార్థం, అసూయ కలిగి ఉన్నారంట. అతని మీద కక్షలో, పగలో, ద్వేషాలు కలిగి ఉన్నారంట. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నా కానీ, పరిశుద్ధంగా బ్రతుకుతున్నా కానీ కొంతమంది వారలేని స్థితిలో ఉండేవారుగా ఉంటారు. వారు నాకంటే ఎందుకు ఎదగాలని అనగదొక్కటానికి ప్రయత్నించేవారుగా ఉంటారు. కొంతమంది ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో అభివృద్ధి చెందేవారుగా ఉంటారు. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ, అత్తమ్మ కానీ, పిల్లలు కానీ, ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్నేహితులు ఆస్తి విషయంలో మనకంటే గొప్పవారుగా ఉండేవారుగా ఉంటారు. ఆస్తి విషయంలో కానీ, ఐశ్వర్య విషయంలో కానీ, గృహాల విషయంలో కానీ, జాబుల విషయంలో కానీ రకరకాలుగా ఉన్నతమైన స్థితిలో గొప్పవారుగా ఉండేవారుగా ఉంటారు. ఉన్నప్పుడు మనం వారిని చూసి అసూయపడేవారంగా ఉంటాం. అసూయపడి వారు ఎందుకు నాకంటే పై స్థితిలో ఉండాలి, నాకంటే వారు ఎందుకు గొప్పవారుగా ఉండాలి మనం అని వారి మీద అసూయపడేవారంగా ఉంటాం. వారి మీద కక్షలు, కోపాలు, కుళ్ళు, స్వార్థం కలిగి ఉండేవారంగా ఉంటాం. దేవుడు అంట నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే మన ఆత్మీయ జీవితం పాడైపోద్ది అంటున్న దేవుడు. మనం దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటామని చెప్తున్న దేవుడు. ఇక్కడ ఇస్సాకు కూడా ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో, గొర్రెల విషయంలో, ఎడ్ల విషయంలో అతడు గొప్పవాడిగా ఉన్నప్పుడు ఫిలిప్తీయులు ఇస్సాకు ఎందుకు ఎదగాలి, మాకంటే గొప్ప స్థితిలో అతను ఎందుకు ఉండాలి అని అసూయపడేవారుగా ఉన్నారంట ఫిలిప్తీయులు. దేవుడు అంటున్నాం మనకు కూడా అలాంటి మనసు కలిగి ఉండేవారంగా ఉంటాం. ఒక్కోసారి అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, తల్లిదండ్రులు కానీ ఉన్నతమైన స్థితిలో ఎదిగేవారుగా ఉంటే, మనకన్నా గొప్పవారుగా ఉంటే వారి మీద మనం అసూయపడేవారంగా ఉంటాం. వారు నాకంటే ఉన్నతమైన స్థితిలో ఎందుకు ఎదగాలి అనుకునే వారంగా ఉంటాం. సొంత తల్లిదండ్రుల మీదే పిల్లలు అసూయపడేవారుగా ఉంటారు. సొంత అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద మనం అసూయపడేవారంగా ఉంటాం. సొంత కొడుకుల మీద, కోడల మీద మనం అసూయపడేవారంగా ఉంటాం. కొడుకులు జాబుల విషయంలో కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ వారు జాబుల విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, ఐశ్వర్య విషయంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ ఎదుగుతూ ఉంటే అసూయపడేవారంగా ఉంటాం.
మచ్చరపడే వారంగా ఉంటారు. వారు నాకంటే ఉన్నతమైన స్థితిలో ఎందుకు ఉండాలి, నాకంటే వారు మంచిగా ఎందుకు బతకాలి అని మనం అసూయపడే వారంగా ఉంటాం. వారి మీద కక్షలు, పగలు, ద్వేషాలు, కుళ్ళు, స్వార్థం పెట్టుకొని చెడు మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉంటాం. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటే దేవుడు అలా ప్రవర్తించే వారంగా ఉంటే దేవుడు మన హృదయంలో నివసించడు. దేవుడికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. మనం మంచి మనసు కలిగి మనం ప్రవర్తించే వారంగా ఉండాలి అని చెప్తాను దేవుడు. కొంతమంది పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండేవారుగా ఉంటే జాబుల విషయాలు కానీ, ఆస్తి విషయాలు కానీ, ఐశ్వర్య విషయాలు కానీ తల్లిదండ్రులు వారలేని స్థితిలో ఉండేవారుగా ఉంటారు. తల్లిదండ్రులు జాబుల విషయంలో ఉన్నతమైన స్థితిలో ఉండేవారుగా ఉంటే, బంగారం, వెండి, రకరకాల విషయంలో ఉన్నతమైన స్థితిలో ఉండేవారుగా ఉంటే పిల్లలు కూడా వారలేని స్థితిలో ఉండేవారుగా ఉంటారు. సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెల్లో ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో, పొలాలు, ప్లాట్ల విషయంలో ఉన్నతమైన స్థితిలో వారు గొప్పవారుగా ఎదుగుతున్నప్పుడు మనం అసూయపడే వారంగా ఉంటాం. సొంత తోటిపాళ్ళు కానీ సొంత ఎదుగుతూ ఉంటే వారి మీద అసూయపడే వారంగా ఉంటాం. వారు ఎందుకు మంచి స్థితిలో ఉండాలి అని వారి మీద కక్షలో, పగలో, ద్వేషాలు పెట్టుకునే వారంగా ఉంటాం. వారిని అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటాం. వారిని ఎలా పడగొట్టాలి అని చూసే వారంగా ఉంటాం. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. కొంతమంది ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా జీవించేవారుగా ఉంటారు. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ పరిశుద్ధంగా బ్రతికేవారుగా ఉంటారు. పరిశుద్ధంగా బ్రతికేవారుగా ఉంటే అసూయపడేవారుగా ఉంటారు. నాకన్నా వారు ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి అని వారి మీద కక్షలు, పగలు, ద్వేషాలు, కుళ్ళు, స్వార్థం పెట్టుకునే వారంగా ఉంటాం. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. మనం ఈ లోకానుసరమైన జీవితం జీవించే వారంగా ఉంటే, అపవిత్రమైన జీవితం జీవించే వారంగా ఉంటే మన ఇరుగు పొరుగు వారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ, తల్లిదండ్రులు కానీ పరిశుద్ధంగా బ్రతికేవారుగా ఉంటారు. పరిశుద్ధంగా బ్రతికేవారుగా ఉంటే వారిని చూసి మనం అసూయపడే వారంగా ఉంటాం. నా జీవితం ఏంది ఎలా అయింది, నేనేంది ఇలా అపవిత్రమైన జీవితం జీవిస్తున్నా, వాళ్ళెందుకు పరిశుద్ధంగా బ్రతకాలి, వాళ్ళెందుకు నీతిగా బ్రతకాలి అని వారిని పడగొట్టడానికి ప్రయత్నించే వారంగా ఉంటాం. దేవుడు అంట నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. వారి మీద అసూయపడే వారంగా ఉంటాం. వారు అలా పరిశుద్ధంగా ఎందుకు బతకాలి, నా అన్నదమ్ములు కానీ, నా అక్క చెల్లెలు కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ, నా అత్తమ్మ కానీ, నా బంధువులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు, నా తోటి కోడళ్ళు, నా ఇరుగు పొరుగు వారు అలా ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలి, నా జీవితం ఎలా ఉంది అని కొంతమంది అసూయపడేవారుగా ఉంటారు. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువును హతము చేసిరనిరి. ఆ మాటకు సౌలుకు ఇంపుగా నన్నందున అతడు బహు కోపం తెచ్చుకొని, వారు దావీదు నాకు 10,000 కొలది అనియు, నాకు 1000 కొలదనియు అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరేమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏంటంట, దావీదు ఫిలిష్తీయుల్ని చంపినప్పుడు, యుద్ధంలో గెలిచినప్పుడు అక్కడ ప్రజలంట సౌలుకేమో 1000 కొలది అని స్తుతులు పాడారంట, దావీదుకేమో 10,000 కొలది అని స్తుతులు పాడేవారుగా, పొగిడేవారుగా ఉన్నారంట. అలా పొగిడినప్పుడు దావీదుని సౌలు దావీదు మీద అసూయపడేవారుగా ఉన్నంట. దావీదుని 10,000 కొలది అని జనులు పొగిడేవారుగా ఉన్నారంట. సౌలునేమో 1000 కొలది అని పొగిడేవారుగా ఉన్నారంట. పొగిడినప్పుడు సౌలుకి దావీదు మీద కోపం తెచ్చుకొని దావీదు మీద అసూయపడేవారుగా ఉండంట. దావీదు మీద అసూయపడేవాడుగా ఉండంట. అప్పటి నుంచి దావీదు మీద విషపు చూపు కలిగి ఉండంట. అంటే లోపల కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలు, పగలు, ద్వేషాలు
అనే చెడు మనసు కలిగి ఉండంట. పైకి మాత్రం మంచిగా మాట్లాడేవాడిగా ఉండంట. మనం కూడా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, కొడుకులు, కోడళ్ళు, సొంత తోటి కోడళ్ళు, సొంత బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఉన్నతమైన స్థితిలో ఉండేవారుగా ఉంటే, మన ఫ్రెండ్స్ కానీ మనం ఆఫీస్కి వెళ్ళిన దగ్గర ఎక్కడైతే వారు ఉన్నతమైన స్థితిలో ఎదుగుతూ ఉంటారో మనకంటే వారి మీద మనం అసూయపడేవారుగా ఉంటాం. వారి మీద కుళ్ళు స్వార్థం పెట్టుకునే వారంగా ఉంటాం. వారు నాకంటే ఎందుకు పై స్థితిలో ఉండాలి, నాకంటే ఉన్నతమైన స్థితిలో ఎందుకు ఉండాలి, ఆస్తి విషయంలో కానీ, ఐశ్వర్య విషయంలో కానీ, జాబుల విషయంలో కానీ నాకంటే వారు ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన పొజిషన్లో వారు ఎందుకు ఉండదని అనేక ప్రయత్నాలు చేసి వారిని పడగొట్టాలని చూసే వరంగా ఉంటాం. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. అలా ప్రవర్తించే వరంగా ఉంటే దేవునికి దూరం అయిపోయే వరంగా ఉంటాం. మన స్నేహితులకు, మన బంధువులకు దూరం అయిపోయే వరంగా ఉంటాం. అలాంటి చెడు మనసు కలిగి ఉండే వరంగా ఉంటే ఎవరి మీద అయితే మనం అసూయపడే వరంగా ఉంటున్నామో వారికి మనం దూరం అయిపోయే వరంగా ఉంటాం. దేవునికి దూరం అయిపోయే వరంగా ఉంటాం. అందరి ఎదుట మనం చెడ్డ పేరు తెచ్చుకునే వరంగా ఉంటాం. మన వ్యక్తిత్వం మంచిది కాదని చెడ్డ పేరు తెచ్చుకునే వరంగా ఉంటాం. దేవుని ఎదుట కూడా చెడ్డ పేరు తెచ్చుకునే వరంగా ఉంటాం. అందుకే మంచి మనసు కలిగి ప్రవర్తించే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు నియమించిన గాక. ఆమేన్.